పెమ్మసానికి అపూర్వ ఆదరణ. మీరు మాపై చూపుతున్న కృతజ్ఞతను అభివృద్ధి రూపంలో తిరిగి ఇస్తానని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రతిపాడు మండలంలోని యనమదల, ఈదులపాలెం, నడింపాలెం, రావిపాటివారిపాలెం, ప్రతిపాడు, గొట్టిపాడు గ్రామాలలో ప్రతిపాడు అసెంబ్లీ అభ్యర్థి బోర్ల రామాంజనేయులతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తల నడుమ జరిగిన ఈ రోడ్ షోకు గ్రామస్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. పెమ్మసాని బోర్లా వస్తున్నారని తెలిసిన తెలుగుదేశం పార్టీ అభిమానులు గంటల తరబడి రోడ్డుపై నిలబడి వారి కోసం వేచి చూశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపును ఆపడం ఎవరి తరం కాదు అన్నారు. అవినీతి సొమ్ముతో ఆంధ్రులను కొనలేరు అని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితి ఇక్కడ ఉంది అన్నారు. దళిత డాక్టర్ను మాస్క్ అడిగిన పాపానికి ఏ విధంగా చేశారో, దళిత డ్రైవర్ను చంపి ఎలా డోర్ డెలివరీ చేశారో అందరూ చూసారా లేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులను బిచ్చగాళ్లగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులు తన వద్దకు వచ్చి 1వ తేదీన జీతం పడే విధంగా చూడాలి అని కోరారన్నారు. పోలీసులు సంఘ వ్యతిరేక శక్తులుగా అధికారులను బానిసలుగా మార్చి వారి చేత తప్పులు చేయించి బ్లాక్మెయిల్ చేయిస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు దోచి నేడు గ్రామాలలో పంచుతున్నారు అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత డబ్బు పంచుతున్నారు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఆయా గ్రామాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.